ఎందుకు నా మీద అటాక్ చేయలేదు? ఉబలాట అందరికీ పడుతున్నారు, నమస్కారం అండి. అరెస్టులు దొరుకుతాయి. సార్, హ్మ్. పెద్దిరెడ్డి గారి సవాలు నిన్న ప్రెస్ మీట్ లో చూస్తే నాకు పుష్ప సినిమాలో డైలాగ్ గుర్తొచ్చింది సార్. హ్మ్. పుష్ప సినిమాలో విలన్ లాంటి హీరో, హీరో లాంటి విలన్. ఆ క్యారెక్టర్ ఐపీఎస్ కి సవాల్ చేస్తుంది. అంటే దమ్ముంటే పట్టుకోరా షెకావత్తు అని. అంటే పుష్ప అక్కడ నేరం చేయలేదనా, లేకపోతే ఆ పుష్ప క్యారెక్టర్ ఎర్రచందనం స్మగ్లింగ్ చేయలేదనా? ఏంటి దాని అర్థం? అంటే మీరు సవాల్ చేసినంత మాత్రాన మీరేమి నిర్దోషులని కాదు. ఖచ్చితంగా ఒక కమిటీ వేశారు. అంటే పెద్దిరెడ్డి గారు ఇప్పుడు హీరో క్యారెక్టరా ఏపీ రాజకీయాల్లోని? నేను అంటలేదు కదా సార్, హీరోనా విలనా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. హ్మ్. ఇప్పుడు ఎర్రచందనం దొంగల్ని స్మగ్లింగ్ చేసే అతను హీరోనా విలనా అంటే ప్రజలు నిర్ణయిస్తారు. ఇసుక మాఫియా చేసే వాళ్ళని హీరోనా విలనా అంటే ప్రజలు నిర్ణయించారు ఆల్రెడీ. ఆ భూ కబ్జాలు చేసేది హీరోనా విలనా అంటే ప్రజలు నిర్ణయిస్తారు. పొంగనూరు లేకపోతే మదనపల్లి, ఈ రెండు కాన్స్టిట్యున్సీల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చేసిన అరాచకాలు గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారు, అంటే ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, అప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు వెళ్తుంటే అంగళ్ళలో రాళ్ల దాడి చేపించింది ఎవరండి? ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారు అనే ఒక పార్టీ అధినేత ఆయన ఇంటి మీదకి వెళ్ళి పిల్లలని లేదు, మహిళలను లేదు, ఇష్టారీతిన ఇల్లు అద్దాలు ధ్వంసం చేసి, కార్లు పగలగొట్టి ఇల్లు ధ్వంసం చేసి వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేసింది ఎవరు మనుషులు సార్? అంటే ఒక మాట మాట్లాడితే వాళ్ళ మీద ఎదురు కేసులు పెట్టారు సార్. కాదండి పెద్దిరెడ్డి కిరణ్, ఒక్క విషయం. ఇప్పుడు గతంలో వాళ్ళు చేశారు, మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి, మీకు తెలుసు. తోడండి ఆ కేసుల్ని. ఎవరైనా కొడతాం ఆపుతారా? సార్. దొరుకుతున్నారు. అరే ఎంతసేపు ఖచ్చితంగా కొడతాం. వాళ్ళు అప్పుడు చేశారండి, వాళ్ళు కేసులు మాఫీ చేసుకున్నారు, మీరేం చేస్తున్నారో చెప్పండి స్వామి. అదే చెప్తాను సార్, అదే చెప్తా ఉన్నాను సార్. ఖచ్చితంగా సార్, ఇట్ టేక్స్ సమ్ టైం సార్. ఇప్పుడు సినిమా కాదు కదా, 3 గంటల సినిమాలో మొత్తం విలన్లు 100 మందిని నరికేసి చంపేసి సరే న్యాయం ఓకే, చేసే ఇవన్నీ ఇంకా కామన్ డైలాగులు, చట్టం తన పని తాను చేసుకుపోద్ది, ఇవన్నీ ఇంకా రొటీన్ డైలాగులు అంటే ఓకే, 8 నెలలు అయింది, అదే కదా వాళ్ళు అంటున్నారు. సార్ ఒకటి చెప్తాను సార్, ఒకటి చెప్తాను. కసబ్ అనే వ్యక్తి ముంబైలో అక్రమంగా ప్రవేశించి వందల మందిని చంపాడా లేదా? హ్మ్. చంపాడు కదా. అందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వానికి తెలుసు, ప్రజలకు తెలుసు, కసబుకి తెలుసు, అతను పంపించిన వాళ్ళందరికీ తెలుసు. కానీ అతన్ని కొన్ని రోజుల పాటు జైల్లో ఉంచి విచారించి అతనికి కూడా ప్రూవ్ చేసుకోవడానికి లేకపోతే వాదించుకోవడానికి కొంచెం అవకాశం ఇచ్చి, అతను ఏం తింటానంటే ఆ తిండి పెట్టి ఆఖరికి అతనికి ఉరిశిక్ష చేశారు. మనకు తెలియదా అతను చంపాడు అందరిని వెంటనే ఉరిశిక్ష చేయాలని? కాకపోతే మన చట్ట వ్యవస్థ, మన న్యాయ వ్యవస్థ అందరికీ వెసులుబాటు ఇస్తుంది. కొన్ని లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు 10 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. ఆయన 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతా ఉన్నాడు. కూటమి 16 నెలలు. పెద్దలే వైఎస్ఆర్సీపీలో తప్పులు చేసిన వాళ్ళని కాపాడుతుందని ఉన్న టాకు వాస్తవా? సార్, ఎవరిని కాపాడాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదు సార్. ఒకటేంటంటే కూటమి ప్రభుత్వం చాలా బిజీగా ఉంది. ఏం బిజీగా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు అతలాకుతలం చేసేసి, సర్వనాశనం చేసేసి, అప్పులు చేసేసి, రాష్ట్రాన్ని కుప్పతొట్టులో పడేసి ఆయన అధికారంలో నుంచి దిగిపోయాడు. ఈ రోజున అన్ని రకాల హెడేక్స్ ఒకేసారి కూటమి ప్రభుత్వం మీద అటాక్ చేస్తా ఉన్నాయి. అప్పుల పరంగా ఉద్యోగాలు క్రియేట్ చేయాలి, పెట్టుబడులు తీసుకురావాలి, ప్రజలు అత్యంత నమ్మకంతో మాకు కూటమికి అధికారం ఇచ్చారు, వాళ్ళ నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకూడదు, ఎక్కడ చిన్న తప్పు జరిగినా కూడా కూటమికి అపకీర్తి రాకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఒక్కరోజు జైల్లో వేస్తే చాలని చెప్పి కళ్ళగన్నాడు. పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారి అరెస్ట్ చేస్తే బాగుండని చెప్పి కళ్ళగన్నారు. తర్వాత ఏమైంది సార్? 53 రోజులు ఆయన జైల్లో పెట్టి ఆయన పైశాచిక ఆనందం పొందొచ్చు గాక, కానీ ప్రజల దగ్గర చులకనైపోయాడు కదా. కక్షపూరితంగా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టాడని ఒక అపవాదు ఆయన మూట ఏంటి కట్టుకున్నాడు. వైఎస్ఆర్సీపీలో ఎవరైతే మీరు రెగ్యులర్గా మాట్లాడుతుంటారో వాళ్ళందరినీ బీజేపీ కానీ మీరు కానీ తీసుకుంటున్నారట? ఆల్రెడీ కొంతమందిని తీసుకున్నారు, మరి కొంతమందిని రెడీగా ఉన్నదట లిస్టు. సార్, ఇప్పుడు మా 3 పార్టీలకి ఎవరిని జాయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మాకే ఎనఫ్ లీడర్స్ ఉన్నారు. మాకున్న లీడర్స్తోనే 124 సీట్లు సాధించాం మేము. కొత్తగా ఎవరన్నా వస్తే, అంటే మా భావజాలానికి ఆకర్షితులై, లేదంటే వాళ్ళ తప్పులు తెలుసుకుని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బలవంతంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పనులు చేయాల్సి వచ్చింది. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా, వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా, ఒక స్క్రిప్ట్ ఇచ్చి సో చదవమంటే జ్ఞానోదయం అయిపోతే డోర్స్ ఓపెన్, అంతేనా? అదే చెప్తా ఉన్నాను సార్. అంటే డోర్స్ ఓపెన్ చేయలే మేము. డోర్స్ ఓపెన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఉంటారు ఆ పార్టీలో. అందరూ వచ్చేస్తారు మా పార్టీల్లోకి, కూటమి పార్టీలోకి సర్దేసుకుంటారు వచ్చి. కానీ మా నాయకత్వం డోర్స్ ఓపెన్ చేయలే. మేము ఆచితూ